సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాకైతే ఒక ఫోన్ వచ్చింది లెస్టర్ దగ్గర నుంచి. లెస్టర్ దగ్గర నుంచి దేనికి మోయ ఏమొచ్చింది ఏంటి లెస్టర్ దగ్గర నుంచి? లెస్టర్ ఏంటో మిషన్ చెప్పాడురా, వాళ్ళ ఇంటికి అయితే రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మిషన్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది మోయ? ఫోన్లోనే చెప్తే అటు నుంచి అట్టే వెళ్ళిపోతాం కదా. అదే నాకు కానీ అర్థం కావట్లేదు అసలు ఈ లెస్టర్ ఏంటో కానీ మరీ ఎట్లా తయారవుతున్నాడు ఈ మధ్య. అసలు ఏంటి మోయ? సరే వెళ్దాం మనం ఇప్పుడు. వెళ్దాం పదరా, మన తార్లో అయితే వెళ్దాం. ఇది తార్ కాదు మోయ, తార్ డూపు. అదేలే, ఏదో ఒరిజినల్ తార్ అయితే కాదు, బట్ తార్ లాగే ఉంది కదా చూసేదానికి. లైట్ కట్టే ఉంది కానీ ఏమైనా నిజమైన తారే మోయ. సూపర్ ఉంటుంది కార్ అయితే. మనం ఎప్పుడు కొంటామో ఏంటో ఒరిజినల్ తారు. ఇప్పుడు ఏదో మిషన్ వేస్తున్నాడు అన్నాడు కదా లెస్టర్, ఆ మిషన్ లో డబ్బులు వచ్చినాయి అనుకో, మనమైతే ఒరిజినల్ తార్ తీయేసుకుందాం, సరేనా? సరే మోయ, మిషన్ లో మంచిగా డబ్బులు రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ మన లెస్టర్ వాళ్ళ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోయ లెస్టర్ ఉన్నాడా లేకపోతే ఎక్కడికైనా రమ్మన్నాడు మోయ? ఊరే ఇదేంట్రా, తార్ లాంటిదే ఉంది ఇది కానీ. అవునుగా మోయ, సేమ్ టు సేమ్ మన కార్ లాగే ఉంది, కాకపోతే జస్ట్ కలర్ చేంజ్ చేశారు అంతే. అదేగా, ఏంటో పో, మన లాంటి కార్లు ఎక్కువైపోయినాయి. మనం ఏం చేసైనా ఒరిజినల్ తార్ అయితే కొనేయాలంతే. కొనేద్దాం మోయ, కానీ ఈ మిషన్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం మనం. ఓకే చేసేద్దాం దా, ఇటుపక్క అయితే రా. వస్తున్నా మోయ. ఇప్పుడైతే మనం అయితే లెస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మిషన్ ఇచ్చాడంట మోయ. నాకైతే ఏదో పెద్ద మిషన్ అయి ఉంటుంది అనుకుంటున్నా మోయ. ఏమోరా నాకు కానీ తెలీదు, పద మనం అయితే వెళ్ళి మాట్లాడదాం లెస్టర్ తోటి. హలో లెస్టర్, ఉన్నావా ఇంట్లో? డామినేటర్ ఇటుపక్క ఉన్నాను. ఇటుపక్క ఎక్కడా? అదే ఈ రూమ్ లో చూడు. ఇక్కడ? అమ్మయ్యా, ఫైనల్లీ చూసే లెస్టర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? డామినేటర్, ఈ రోజైతే నీకు ఒక పెద్ద మిషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ మిషన్ కానీ నువ్వు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసావనుకో, నీకైతే భయంకరంగా డబ్బులు వస్తాయి. భయంకరంగా డబ్బులు అంటే ఎంత? మహా అయితే ₹1 కోటి వస్తాయి అంతేగా? ₹1 కోట్లేనా? నువ్వు ఈ మిషన్ కానీ చేసావనుకో, దాదాపు 20 కోట్లు నీకైతే లాభం వస్తుంది. 20 కోట్ల? ఏం మాట్లాడుతున్నావు? అవును డామినేటర్, ఇదైతే ఎంతో పెద్ద మిషన్. సరే, ఆ మిషన్ ఏంటి చెప్పు. ఒక పెద్ద ప్లేన్ అయితే దొంగతనం చేయడం. ప్లేన్ ని దొంగతనం చేయడం అంతే కదా, అదేముంది. నువ్వు నాకు ఫోన్ కాల్లోనే చెప్పుంటే ఎప్పుడో తీసుకొచ్చేవాడిని కదా ప్లేన్ ని. ఇది ఫోన్ కాల్లో చెప్పే విషయం కాదు, తెలుసుగా. నా కోసం ఎంతో మంది పోలీసులు అయితే వెతుకుతా ఉంటారు. అవునండి, అందుకని కరెక్టే. సో మన లెస్టర్ని ఎందుకని ఎదుగుతారో చెప్తా చూడండి. మన లెస్టర్ అయితే పెద్ద హ్యాకర్. ఈ లాస్ శాంటోస్లోని ఎవరైనా కానివ్వండి, ఏ హ్యాకర్ అయినా అందరూ లెస్టర్ దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అంత పెద్ద హ్యాకర్ అనమాట లెస్టర్. పోలీసు వాళ్ళకి అంతు దొరకడు. ఇప్పుడు దాకా ఎన్నో క్రైములు చేశాడు, ఎన్నో హ్యాకులు చేశాడు. ఇప్పుడు దాకా ఒక్కసారికి కానీ పోలీసు వాళ్ళకైతే దొరకలేదు. అట్లా ఉంటది మరి లెస్టర్ అంకుల్ అంటే. లెస్టర్ అంకుల్ బ్రెయినా మజాకా? సో ఇంత పెద్ద హ్యాకర్ కదా మన లెస్టర్. దానికోసం పోలీసులు ఎప్పుడు తన ఫోన్ అయితే ట్రాక్ చేస్తూ ఉంటారు. అందువల్ల మన లెస్టర్ అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడమని అయితే చెప్పాడు. అంతే కదా లెస్టర్? అంతే డామినేటర్, కరెక్ట్గా కనిపెట్టావు. సరే అయితే ఆ ప్లేన్ డీటెయిల్స్ చెప్పు ఒకసారి. అదొక పెద్ద ప్లేన్. నార్మల్ ప్లేన్ల కంటే పెద్దగా ఉంటుంది. నార్మల్ ప్లేన్ల కంటే పెద్దగా ఉంటుందా? ఒకసారి దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. చేస్తా చూడు డామినేటర్. ఆల్ రైట్, ఫైనల్లీ మనకైతే ఆ ప్లేన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీకైతే చెప్తా చూడండి ఫ్రెండ్స్, ఆ ప్లేన్ ఎట్లుంటుందో. ఎట్లుంటది మోయ ప్లేన్ అసలు? సో ఆ ప్లేన్కి వచ్చేసి టైర్లు ఉంటాయి. ప్రతి ప్లేన్ కొంటాయి కదా టైర్లు. మామూలు ప్లేన్లు అయితే ఈ రోడ్ల మీద వాటి మీద అయితే నడపలేం కదా. అవును మావయ్య, ఎందుకంటే అంతంత పెద్ద రెక్కలు ఉంటాయి కదా. అదే ఈ ప్లేన్ అనుకో, మన రోడ్ల మీద కానీ నడపొచ్చు. రోడ్ల మీద కానీ ఈ ప్లేన్ నడపొచ్చా? అవునరా. అసలు ఏం ప్లేన్ మావయ్య అది? అదే సూపర్ కార్ రాకెట్ ప్లేన్ అంట. సూపర్ కార్ రాకెట్ ప్లేనా? దాని పేరు అదేనా మావయ్య? అవునరా, అదే సూపర్ కార్ రాకెట్ ప్లేన్. సూపర్ కార్ రాకెట్ ప్లేన్ ఇదేంటి మావయ్య, కొంచెం విచిత్రంగా ఉంది. ఈ ప్లేన్ పేరే విచిత్రంగా ఉంది. అండ్ అది ఎట్లా ఉండద్దో చూస్తే నువ్వు కానీ షాక్ అయిపోతావు. నేనైతే ఇప్పుడే లెస్టర్ ఫోన్ లో ఒక పిక్చర్ అయితే చూసాను. ఏంటి మావయ్య, ఆ ప్లేన్ పిక్చర్ చూసావా? ఎట్లుంది? అదైతే ఒక పెద్ద కార్ ఉంటది. ఆ కార్ కి రెక్కలైతే ఉంటాయి. ఏంటి పెద్ద కారుకి రెక్కలు ఉంటాయి అంతేనా మావయ్య? అవునవును. అంటే దానికి ఇప్పుడు మనకి 20 కోట్లు ఇస్తారా? అవునరా, దాన్ని అయితే చోరీ చేస్తే మనకైతే 20 కోట్లు అయితే ఇస్తా అని చెప్పాడు లెస్టర్. అయితే ఓకే మావయ్య, కానీ చోరీ చేసేద్దాం. బట్ అది చోరీ చేయాలంటే కొంచెం కష్టం లాగే అనిపిస్తుందిరా నాకు. కష్టమా? నీకు దేనికి మావయ్య కష్టం? ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ ప్లేన్ ఎక్కడుందంటే నార్త్ యాంగ్టన్ లో ఉందంట. నార్త్ యాంగ్టనా? అక్కడంతా మంచి పడతా ఉంటది కదా మావయ్య. అవునరా, ఏం చేద్దాం చెప్పు. లాస్ శాంటోస్ లో దొంగలు ఎక్కువైపోయారని చెప్పి లాస్ శాంటోస్ లో ఉండే ప్లేన్ ని నార్త్ యాంగ్టన్ లో తీసుకెళ్లి అక్కడైతే సెక్యూరిటీ పెట్టారంట.
ఏంటి నార్త్ యాంగ్టన్లో తీసుకెళ్లి పెట్టారు సెక్యూరిటీ? అదేగా చెప్పింది. ఇప్పుడు అక్కడి నుంచి మనం అయితే కార్ని చోరీ చేయడం కొంచెం ఇంపాసిబుల్ లాగే అనిపిస్తుంది, బట్ మనం అయితే ట్రై చేయాలి. అంత పెద్ద ప్లేన్ ఎట్లా మావయ్య చోరీ చేసేది? నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. బట్ ఆ ప్లేన్ ఎట్లా పనిచేస్తుందో చూడాలి నేనైతే. అది కావాలంటే రోడ్డు మీద నడుపుకోవచ్చు అంట. ఒకవేళ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే అట్లే ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు అంట. అయితే చూడాలి మావయ్య ఖచ్చితంగా. ఆహా, చూద్దాం. నా దగ్గరైతే ఇప్పుడు ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ని యూజ్ చేస్తే నాకెందుకో ఆ ప్లేన్ ని మనం తీసుకురావచ్చు అని అయితే అనిపిస్తుంది. ఏంటి మావయ్య, ఏం ప్లాన్ అది? అదేంటంటే నేను ఇప్పుడు రిచ్ అవ్వబోతున్నాను. రిచ్ ఎట్లా అవుతావు మావయ్య? మన దగ్గర డబ్బులు కట్టలేవు కదా. డబ్బులు లేకపోతే ఏమరా, నకిలీ డబ్బులు ఉన్నాయి. నకిలీ డబ్బులా? నకిలీ డబ్బులతో రిచ్ ఎట్లా అవుతాం మావయ్య? సో ఇప్పుడు నీకు ఒకటి చెప్తా చూడు. ఫస్ట్ రా మనం అయితే వెళ్దాం. ఎట్లా మావయ్య, నాకు ఒకసారి చెప్పు. అది చెప్పాలంటే మన వ్యూవర్స్ అందరు నీ వీడియోకి లైక్ కొట్టమని చెప్పి ఫస్ట్. అయితే ఫ్రెండ్స్, మీరైతే ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేసేయండి, ఓకేనా? అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మావయ్య, మన వాళ్ళు అందరూ కుట్టేస్తుంటారు. ఇప్పుడైతే ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ఆ ప్లాన్ ఏంటంటే మనం రిచ్ అవ్వడం. ఫస్ట్ అయితే మనం రిచ్గా బట్టలు అయితే వేసుకోవాలి. రిచ్గా బట్టలు ఓకే వేసేసుకుంటాం. ఆ తర్వాత మావయ్య, ఆ ఏందో నకిలీ నోట్లు ఏందో అన్నావుగా. సో ఆ ప్లేన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఒరిజినల్గా దాన్ని కొనాలంటే ఎంత మావయ్య? దాదాపు 50 కోట్లేమో. 50 కోట్ల ఆ ప్లేను? అవును. ఇప్పుడు నేనైతే ఆ ప్లేన్ని కొనబోతున్నాను. ఏంటి నిజమా? నువ్వు ఆ ప్లేన్ కొంటే ఇంకేంటి మావయ్య మిషన్? మనకు వచ్చేది 20 కోట్లు, నువ్వు దానికి 50 కోట్లు ఖర్చు పెడతావు ఏంటి? అయినా కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు కదరా. అది కానీ కరెక్టే కదా, నీ దగ్గర 50 కోట్లు ఏడున్నాయి? అందుకే నేనైతే ఇప్పుడు నకిలీ నోట్లు యూజ్ చేయబోతున్నాను. నకిలీ నోట్సా? అయ్యా నుంచి వస్తాయి మావయ్య. మన మైక్లో ఉన్నాడుగా, మైకిల్ దగ్గర అయితే నకిలీ నోట్స్ భయంకరంగా ఉన్నాయి. వాటిల్లో నుంచి మనమైతే మొత్తం 70 కోట్లు అయితే తీసుకెళ్దాం. 70 కోట్లు తీసుకెళ్ళి ఆ ప్లేన్ అయితే కొనేద్దాం. ఆ ప్లేన్ కొనేసామనుకో మనకైతే 20 కోట్ల డబ్బులు వస్తాయి. ఓ అమ్మ, ఏమైనా ఐడియా మావయ్య. మనం నకిలీ నోట్లతో ఆ ప్లేన్ కొనేద్దామా ఇప్పుడు? అదేగా చెప్పింది. అయితే ఓకే మావయ్య, పద. మనమైతే ఫస్ట్ వేషం వేసుకోవాలి. ఎట్లాగానే వెళ్ళామనుకో ఖచ్చితంగా వాళ్ళైతే కనిపెట్టేస్తారు. అందుకే మనం అయితే ఫస్ట్ రిచ్గా డ్రెస్ వేసుకోవాలి, ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నట్టు ఉండాలి మనం. సరే మావయ్య, పద. మనమైతే నీట్ గా డ్రెస్ చేసుకుని వెళ్దాం. A few minutes later. ఓకే షింగ్షాన్, ఎలా ఉన్నావు ఇప్పుడు? మావయ్య, సేమ్ టు సేమ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నట్టే ఉన్నావు మావయ్య ఈ సూట్ లో. మరి మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. చలో మనం అయితే ఇప్పుడు ఈ సూట్ వేసుకుని వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మావయ్య మనం? ఇంకెక్కడికి, మైకిల్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఆ నకిలీ డబ్బులు తీసుకురావాలి. నకిలీ డబ్బులు మావయ్య తీసుకురావాల్సిందే, తప్పదా? తప్పదు. ఈడేవడరా? ఈడాడి నుంచి వచ్చాడు మావయ్య. ఏమో నాకేం తెలుసు, వచ్చి నా కారు దగ్గర పడిపోయి ఉన్నాడు. మావయ్య, అంబులెన్స్ ఓడి కోసం వచ్చినట్టుంది మావయ్య. సర్లే, అంబులెన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా, మనమైతే వెళ్దాం పద ఇంకా. సరే మావయ్య, పద. ఓకే, మన కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అసలు ఏమైందో ఏంటో. వాడు నాకు తెలిసి దొంగతనం చేయాలనుకున్నాడు, బట్ దొంగతనం అయితే చేయలేకపోయాడు. అవును మావయ్య, నాకు కానీ ఎందుకు అట్లా అనిపిస్తుంది. ఎవరో వచ్చి మన కార్ని అయితే సేవ్ చేసినట్టున్నారు. అదే అట్లే ఉంది. మనం అయితే డ్రెస్సెస్ కొనుక్కునే టైంలో వాడు పెద్ద ప్లాన్ వేసి మన కార్ని అయితే దొంగతనం చేయాలనుకున్నాడు. అందుకనే చూడు, రూఫ్ మీద కానీ గీతలు రాకరికి. అదేగా మావయ్య. సర్లే, ఇవన్నీ దేనికి? మనమైతే ఆ 20 కోట్లు సంపాదించిన తర్వాత ఒక మంచి తారు కొనుక్కుందాం మావయ్య, పద. మనమైతే ఫాస్ట్గా వెళ్ళి నకిలీ నోట్లు తీసుకురావాలి. ఓకే షింగ్షాన్, పద మనమైతే వెళ్ళి తీసుకొద్దాం. One eternity later. ఆల్ రైట్, మనమైతే ఫైనల్లీ మైకిల్ దగ్గర నుంచి 70 కోట్లు అయితే తీసుకొచ్చాం. ఇంకైతే షింగ్షాన్ వెళ్దాం పద. మావయ్య, 70 కోట్లు తీసుకున్నాం కదా, ఇంకెక్కడికి వెళ్ళాలి మావయ్య? ఇప్పుడైతే మనం స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి ఇంకెక్కడికి అనుకున్నావు? నార్త్ యాంగ్టన్కి. నార్త్ యాంగ్టన్లోనే ఉంది మావయ్య ఆ ప్లేన్ పక్కా నార్త్ యాంగ్టన్లోనే ఉంది. నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అది లెస్టర్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్. కానీ లెస్టర్ ఇస్తే 100% కరెక్ట్ అవుద్ది. అయితే ఓకే మావయ్య, పద. మనమైతే ఫాస్ట్గా నార్త్ యాంగ్టన్కి అయితే వెళ్దాం. అందుకంటే ముందు ఫస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. మావయ్య, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎట్లా వెళ్తాం మావయ్య? ఎట్లా వెళ్ళేదేంద్రా, ప్లేన్లో వెళ్తాం. ప్లేన్లోనా? నేను ఒక క్వశ్చన్ అడిగానా? అడుగు. ఇప్పుడు మావయ్య, మనం ప్యాసింజర్ ప్లేన్లో వెళ్ళామనుకో, అప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మావయ్య మనం రిచ్ అని చెప్పి? అవును కదా, అది కానీ కరెక్టే షింగ్షాన్. మనం ప్యాసింజర్ ప్లేన్లో వెళ్ళామంటే వాళ్ళకి మనం బిజినెస్ ప్లేన్ అన్నట్టుగా అనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? ఏదైనా ప్రైవేట్ ప్లేన్ లాంటిది ఉంటే దాన్ని అయితే మనం దొంగతనం చేసి ఇప్పుడైతే తీసుకెళ్లాలరా. ఎక్కడుందా ప్లేన్? ఇటు పక్క నేను చూస్తా మావయ్య, అటు పక్క నువ్వు చూడు, సరేనా? సరే సరే, చూడు. మావయ్య, ఒకసారి ఇటు పక్క చూడు. ఎటు పక్కరా? ఇటు పక్క మావయ్య, రైట్ సైడ్. రైట్ సైడా? చూసా, ఏమైంది? ఇక్కడైతే పెద్ద పెద్ద ప్లేన్లే ఉన్నాయి. పెద్ద ప్లేన్ కాదు మావయ్య, ఒకసారి ఇటు పక్క చూడు, ప్రైవేట్ ప్లేన్. ఒరే, ప్రైవేట్ జెట్ ఉంది ఇక్కడ. ఓకే, మనం అయితే నైస్గా దీన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోదాం, సరేనా? సరే మావయ్య, పద. మన కార్ని ఎక్కడే పార్కింగ్ చేద్దామా? ఇక్కడే పార్కింగ్ చేసేద్దాం. ఒరే, ఈడెవడో వస్తున్నాడు. ఎవరోలే మావయ్య, ఓడితో మనకు దేనికి? మనమైతే ఫాస్ట్గా నార్త్ యాంగ్టన్కి అయితే వెళ్ళిపోదాం, పద.
ఓకే డోర్ గాన్ లాక్ వేయలేదురా దీనికి. అయితే ఓకే మావయ్య, ఈ జెట్ ఇంకా మనకే కానీ ఆ ప్లేన్ గాని వచ్చిందనుకో ఈ జెట్ని అక్కడ వదిలేసి మనమైతే ఆ పెద్ద ప్లేన్ తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేద్దాం. అంతకంటే ముందర మనం అయితే టేక్ ఆఫ్ చేయాలి, నీట్గా టేక్ ఆఫ్ చేయాలి. సరే మావయ్య, జాగ్రత్త టేకప్ చేయి. ఓకే నేనైతే గాల్లోకి లేపేసాను. అది అంతే. సూపర్ మావయ్య, కానీ ఇప్పుడు మనం అయితే నార్త్ యాంగ్టన్ కి స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఓకే మనం అయితే ఇంకొంచెం ఆల్టిట్యూడ్ అయితే పెంచాలి. అది ఈ ఆల్టిట్యూడ్ అయితే కరెక్ట్ సరిపోద్ది. చూసావా మనం అయితే గాల్లోకి వచ్చేసాం. సరే మావయ్య, ఇప్పుడు మనం నార్త్ యాంగ్టన్ కి వెళ్ళే లోపల ఎంతసేపు పట్టద్ది? ఒక 2 hours పట్టద్ది అనుకోరా. 2 hours? సరే అయితే పద మావయ్య పోదాం. 200 స్పీడ్లో అయితే వెళ్తున్నాం అంటే 2 hours పట్టద్ది. 2 hours later. ఆల్రైట్ మనం అయితే ఫైనల్లీ నార్త్ యాంగ్టన్ కి అయితే వచ్చేసాం. మావయ్య ఇప్పుడు ఆ ప్లేన్ ని ఏడని ఎదుగుతాం మావయ్య ఈ నార్త్ యాంగ్టన్ లో? ఇక్కడే అక్కడ ఓ దగ్గర కనిపిస్తుంది చూడరా, కింద కరెక్ట్గా అయితే చూడు. మనకైతే ఒక పెద్ద ప్లేన్ కనిపిస్తుంది సరేనా. సరే మావయ్య, నాకైతే ఇప్పుడు దాకా ఏ ప్లేన్ కనిపించలేదు మావయ్య. ఓకే అద్దొద్దు చూడు ముందరైతే ఉంది. ముందరా? అరే అవును మావయ్య, ఏంటో గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. ఓకే మనమైతే కరెక్ట్గా దాని దగ్గర అయితే ల్యాండ్ చేయాలి. జాగ్రత్త చూసుకొని అయితే వెళ్ళాలి. ఇంకొంచెం ముందర ఇంకొంచెం, అంతే అంతే. అక్కడైతే ఒక స్తంభం ఉంది, మనమైతే చూసుకొని జాగ్రత్తగా ల్యాండ్ చేద్దాం. అంతే మావయ్య, అంతే అంతే కరెక్ట్ ల్యాండ్ చేసావు నువ్వు. ఓకే ఫైనల్లీ మనం అయితే కరెక్ట్గా ల్యాండ్ చేసాం. షింక్షా నువ్వైతే ఈ ప్లేన్ దిగి రాబాక సరేనా, నేనే మొత్తం అక్కడ మేనేజ్ చేసుకుంటాను. సరే మావయ్య, జాగ్రత్త మేనేజ్ చేస్తావు కదా? నేను జాగ్రత్తగానే మేనేజ్ చేసుకుంటాను, నువ్వైతే రాబాక. ఓకే మావయ్య. ఓకే ఇప్పుడు మనం అయితే వెళ్ళి వీళ్ళందరితో మాట్లాడదాం. అండ్ ఈ ప్లేన్ చూసారా, ఊరే నాయన ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఒక చిన్న మినీ కోపర్కి, చిన్న కాదు పెద్ద మినీ కోపర్కి రెక్కలు అయితే పెట్టారు. ఇగని చాలా పెద్ద పెద్ద రెక్కలు. అండ్ మొత్తం ఒక సైడే 4 ఇంజన్లు, 8 ఇంజన్లు అయితే ఉన్నాయి. ఓరే నాయన 8 ఇంజన్లు పెట్టారా. సరే ఆగండి వీళ్ళతో అయితే వెళ్ళి మాట్లాడదాం. హలో సార్ నమస్తే. నమస్తే నమస్తే. ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? అంటే నేను ఈ ప్లేన్ని కొందాం అనుకుంటున్నా. ఈ ప్లేన్ కాస్ట్ ఎంత? ఈ ప్లేన్ కాస్ట్ 60 కోట్లు. 60 కోట్ల? ఓకే నేను మీకు మొత్తం 70 కోట్లు అయితే ఇస్తాను. మీరు నాకు ఈ ప్లేన్ ఇచ్చేస్తారా? ఈ ప్లేన్ ని కొంటారా మీరు? నిజంగా? నిజంగానే ఈ ప్లేన్ని కొంటాను. ఈ ప్లేన్ ని కొనడం నీ వల్ల కాదులే, వెళ్ళు. నా వల్ల కాదా? నా వల్ల దేనికి కాదు, నేనైతే ఈజీగా కొంటాను. నా దగ్గర 70 కోట్లు ఉన్నాయి. నేనైతే ఈ ప్లేన్ని కొంటాను ఖచ్చితంగా. లేదు లేదు నీ వల్ల కాదు, మేము నీకు సేల్ చేయం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి? అసలు ఏం మాట్లాడుతున్నారు? నేనైతే డబ్బులు కానీ తీసుకొచ్చాను. నాకు ఈ ప్లేన్ నమ్మండి. దేనికి సేల్ చేయరు చెప్పండి అయినా కానీ. మా ఇష్టం, మా ప్లేను. మీ ఇష్టం మీ ప్లేన్ ఏంటయ్యా? ఇదేంటిది? నేను డబ్బులు తీసుకొచ్చా కదా. డబ్బులు అన్ని సమస్య కాదయ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఇంకా నా చేతులకే పని చెప్తా. అంటే ఏంటి నాకు ఈ ప్లేన్ సేల్ చేయరా? నువ్వు ఇట్లా చెప్తే గానీ మాటనవు. ఆగు చెప్తా. అరే ఆగు, వెళ్ళిపోతా ఆగు, కొట్టబాక. ఏంట్రా వెళ్ళేది? ట్రారా, నేను ఇందాకల దాకా గమ్ముని చెప్తా ఉంటే నా మాటలు వినలా నువ్వు. అరే నేను ఊరికి ఏదో మాట్లాడానన్నా అంతే. నువ్వు ఈరోజు అయిపోయావు నా చేతిలో. గన్ మ్యాన్స్ మీరెవరు ఫైట్ చేయొద్దు, నేనే ఇటు ఒక్కడి సంగతి చూసుకుంటాను. ఏంటి నా సంగతి నువ్వు ఒక్కడవే చూస్తావా? అవును, నేను ఒక్కడనే చాలు నీకు. సరే కానీ అయితే చూసావా, ఒక హెడ్ షాట్ కొట్టే ఏం చేస్తావు? ఓ అమ్మో ఇల్లేంటి మొత్తం నా చుట్టూ వచ్చేసారు. సార్ నేను జస్ట్ మాట్లాడదామని వచ్చాను అంతే. ఏంటి మాట్లాడదామని వచ్చేది? మర్యాదగా ఇక్కడే నిలబడు, లేకపోతే మా గన్ మ్యాన్స్ ఉన్నారు. గన్ మ్యాన్ సార్ నా దగ్గరైతే ఏం గన్ లేదు. ఇప్పుడు వీళ్ళతో ఫైట్ చేద్దామన్నా కానీ అరే ఏదైనా ఒక్క గన్ అని తెచ్చుకోవాల్సింది. వీళ్ళు చూడండి అక్కడంతా గన్ మ్యాన్స్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళతో కానీ ఫైటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు. అరే నాయన అయిపోయినట్టే. నేను ఇంకా లేదు ఇట్లా మాత్రం జరగకూడదు. షింక్షన్ గడు ఏం చేస్తున్నాడు? వాడైతే ప్లేన్లో ఉన్నాడు కదా, ఏదో ఒకటి చేసినాడైతే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఒకటి వేసేద్దామా? ఒకటి వేసేద్దాం. తీసుకోరా. A few minutes later. నేనైతే ఫైనల్ ఇద్దరినైతే వేసిన ఇక్కడి నుంచి ఫాస్ట్ తప్పించుకోవాలి. షింక్షన్ నువ్వు ఉన్నావు కదా ప్లేన్లోనే? మావయ్య నేను ప్లేన్లో ఉన్నాను. సరే పదరా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వీళ్ళు అసలు ఏంట్రా నాయన నా వెనకాల ఎట్లా పడిపోయారు? ఏమైంది మావయ్య అసలు? వాళ్ళు దేనికి పడ్డారు నీ వెనకాల? ఊరే నేనైతే మాట్లాడదామని వెళ్ళాను రా, వాళ్ళంతా నన్ను కొట్టనొచ్చేసారు. అందుకని నేనైతే ఇద్దరిని వేసాను. మోయ్ పదమోయ్ అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే మనం అయితే ప్లేన్ని జాగ్రత్తగా టేక్ ఆఫ్ అయితే చేసాం. అండ్ ఇక్కడ కింద అయితే వైర్లు ఉన్నాయి, అది వైర్లు కానీ సక్సెస్ఫుల్లీ దాటేసాం. ఇప్పుడైతే ఫాస్ట్గా లాస్ ఏంటోస్కి అయితే వెళ్ళాలి. లాస్ ఏంటోస్కా? ఇప్పుడా? ఏమైంది మోయ? మనం ఆ ప్లేన్ తీసుకెళ్తామన్నాం కదా. లేదురా ఈ ప్లేన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళకి బిజినెస్ మ్యాన్ అని చెప్పి నా మీద అయితే నమ్మకం రాలేదు, అందుకని నన్ను కొట్టాలనుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే ఫాస్ట్గా లాస్ ఏంటోస్కి వెళ్ళి నేనైతే వేరే ప్లాన్ అయితే ఆలోచిస్తా. వేరే ప్లానా? ఇప్పటికిప్పుడు వేరే ప్లాన్ ఏం ఆలోచిస్తాం మోయ? అదేరా నాకు కానీ అర్థం కావట్లేదు. నేను ఇంకోసారి ఎప్పుడైనా వద్దాం అనుకుంటున్నా. ఇంకోసారా? సరే అయితే పదమోయ్యా ఇంకోసారి వద్దాం. ఓకే ఫైనల్లీ మనం అయితే లాస్ ఏంటోస్లోకి వచ్చేసాం. మనం ఇంకోసారి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాలిరా ఆ ప్లేన్ని దొంగతనం చేసేదానికి. ఎట్లా మోయ్యా?
వాళ్ళు చూసావా ఎంతమంది ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం అంటే ఇంపాసిబుల్. వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం అంటే ఇంపాసిబుల్. బట్ మనమైతే అరే ఏంట్రా నేను ఎట్లా దూకేసాను, సరిపోయింది మో, ఎట్లా దేనికి దుక్కావు? బై మిస్టేక్ బయటకు వచ్చేసినట్టున్నా. సర్లే ఏం కాదు. ఓయమ్మో అక్కడైతే ఇంకో ప్లేన్ వస్తుంది. శిక్ష నువ్వు కానీ వచ్చేసి ఇటు పక్కకి. వస్తున్నా మోయ్యా, వచ్చేసా మోయ్య వచ్చేసా. ఒరే ఫాస్ట్గా వచ్చేసి ఇటు పక్క. అది చూసేవా తుక్కిచ్చేసింది. అయ్యో బాబోయ్. మోయ్ ఏంటి మోయ్య అట్లా నెట్టుకొని వెళ్ళిపోతున్నా ప్లేన్ ని? పెద్ద బ్లాస్టే జరిగింది పో. మనకు దేనికి అవన్నీ పద. ఇప్పుడైతే మనం వేరే ప్లాన్ ఫాలో అవ్వాలి. వేరే ప్లాన్ అంటే ఏం చేద్దాం మోయ్య? ఇప్పుడు నాకు అది కానీ అర్థం కావట్లేదు. వాళ్ళంతా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా. మనం ఒక పోలీస్ లాగా వెళ్తే అట్లుంటది ఈసారి. పోలీస్ లాగా వెళ్ళి ఏం చేస్తాం మోయ్య? పోలీస్ లాగా వెళ్ళి మనం అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ని సేకరిద్దాం. ఆ ప్లేన్ చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో, వాళ్ళందరి దగ్గర గన్స్ ఎంత ఉంటాయి. ఒకవేళ మనం ఏం ఇన్ఫర్మేషన్ చేయకుండా కానీ వెళ్ళేమే అనుకో, ఏమో తెలుసుగా వాళ్ళందరూ గన్మెన్స్ ఉన్నారు, వాళ్ళైతే మనల్ని వేసేస్తారు. అవును మోయ్య చెప్పింది కరెక్టే. బట్ వాళ్ళైతే ఈసారి ఫైరింగ్ చేయలే కదా? అవును ఫస్ట్ టైం కాబట్టి ఫైరింగ్ అయితే చేయలేదు. బట్ నెక్స్ట్ టైం కానీ వెళ్ళానంటే ఖచ్చితంగా చేస్తారు అనుకుంటా. అయితే ఇప్పుడు ఏం చేయాలి మోయ్య మనం? ఇప్పుడైతే ఫస్ట్ నేను వెళ్ళి ఒక పోలీస్ డ్రెస్ అయితే చోరీ చేయాలి. పోలీస్ డ్రెస్ అక్కడైతే మన కారు ఉంది, పద మోయ్య మన కారు దగ్గరికి వెళ్దాం ఫస్ట్. సరే పద. ఇప్పుడు మనమైతే ఫాస్ట్కి వెళ్ళి ఒక పోలీస్ డ్రెస్ అయితే చోరీ చేయాలి. పోలీస్ డ్రెస్ తీసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ నార్త్ యాంగ్టన్కి అయితే వెళ్దాం. సరేనా? మళ్ళీ నార్త్ యాంగ్టన్కి వెళ్ళాలా మోయ్య మనం? వెళ్ళాల్సిందేగా, తప్పదు. ఈ రోజు మనం ఎట్లయినా కానీ ఆ ప్లేన్ని దొంగతనం చేయాల్సిందే, ఏది ఏమైనా కానీ. సరే మోయ్య అయితే చేసేద్దాం. కానీ అంతకంటే ముందు మనం ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఆల్రైట్ మనం అయితే ఫైనల్లీ నార్త్ యాంగ్టన్ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నారు బయటే. అయితే బయట నుంచి వద్దు మోయ్య, మనం ఎటు నుంచి వెళ్దాం? మనమైతే వెనకాల నుంచి వెళ్దాం. వెనకాల నుంచి వెళ్తే మనకైతే ఏదైనా ఆప్షన్ ఉంటుంది పోలీస్ డ్రెస్ చోరీ చేసేదానికి. సరే మోయ్య పద, మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. వాళ్ళ వల్ల చూడరా నాయనా, నా చేతికి దెబ్బ, నా మొహానికి దెబ్బ అండ్ మోకాలకైతే లైట్గా దెబ్బ తగిలింది. అంత పెద్ద దెబ్బ అయితే కాదు, బట్ లైట్గా అయితే ఇద్దు చూడు. మోకాల మీద అయితే ఒక చిన్న స్క్రాచ్ అయితే పడింది. ఏంటి మోయ్య వాళ్ళు నిన్ను మరీ అట్లా కొట్టేశారు? ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయిలే. బట్ ఏం కాదు, ఇవన్నీ నార్మలే. సరే మోయ్య కానీ మనమైతే ఇప్పుడు వచ్చిన పని చూద్దాం. ఓకే మనం అయితే ఫైనల్లీ పోలీస్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా? లేరు, ఇక్కడైతే ఎవరు లేరు. నైస్గా జాగ్రత్తగా చూసుకొని అయితే మనం పోలీసు వాళ్ళ వార్డ్రోబ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పోలీసుల వార్డ్రోబ్ దగ్గరికి ఇప్పుడు మనమైతే వెళ్ళాల్సిందే కదా మోయ్య, తప్పదు. తప్పదు. ఇటు పక్క ఎవరైనా పోలీసులు ఉన్నారా? లేరు, ఇక్కడ కానీ ఎవరు లేరు. అండ్ ఇటు పక్క ఇక్కడైతే రూమ్ ఉంది. ఇదే నా వార్డ్రోబ్? లేదు ఇది కాదు, ఇంకా పైన అనుకుంటా. పైన మోయ్య వార్డ్రోబ్? పైన అనుకుంటారా, నాకు కానీ కరెక్ట్గా తెలియదు. ఆగు, ఇక్కడైతే ఏదో రూమ్ ఉంది. లేదు ఇది వార్డ్రోబ్ కాదు. ఇంకేది మోయ్య వార్డ్రోబ్ అయితే? ఇక్కడ రూమ్ ఉంది, ఇది కానీ కాదు. అయితే నాకు తెలిసి ఈ రూమే అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది చూసావా, ఈ రూమే అనుకుంటా పోలీస్ వాళ్ళ వార్డ్రోబ్. ఇక్కడ స్టేషన్లో ఎవరైనా ఉన్నారా? లేరురా, స్టేషన్లో అయితే ఎవరు లేరు. అందరూ అయితే డ్యూటీలో బయటకు వెళ్ళినట్టున్నారు. చలో మనం అయితే ఇప్పుడు ఫాస్ట్గా వార్డ్రోబ్లోకి అయితే వెళ్ళిపోదాం. మోయ్య సూపర్. ఇక్కడ మనకైతే పోలీసుల డ్రెస్ దొరకద్దా? దేనికి దొరకదురా, ఖచ్చితంగా దొరకద్ది. ఇప్పుడు మనకైతే నా సైజ్ డ్రెస్ తీసుకొని దాన్ని అయితే వేసుకెళ్ళిపోదాం. ఓకే మోయ్య వేసుకుని వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేనైతే ఫైనల్లీ పోలీస్ డ్రెస్ అయితే వేసుకున్నాను. చూసావు ఎట్లుందో పోలీస్ డ్రెస్? సూపర్గా ఉంది మోయ్య పోలీస్ డ్రెస్ ఏమైనా కానీ. బట్ నాకైతే ఒక డౌట్. ఏంట్రా డౌట్? ఇప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాళ్ళకైతే తెలియకుండా వెళ్ళిపోద్దా ఏంటి? నువ్వైతే ఈ మొహంతోనే కదా మోయ్య ఇంత ముందే వెళ్ళావు. అవును కదా, అది కానీ ఒకటి ఉంది. ఈ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. అంటే నేనైతే ఇప్పుడు హెయిర్ కట్ అండ్ కింద బియర్డ్ అయితే మార్చాలి. అయితే కానీ మోయ మార్చేద్దాం. మనం అయితే ఫాస్ట్కి వెళ్ళి హెయిర్ కట్ బియర్డ్ విగ్ అయితే పెట్టేస్తాం మోయ నీకు. నాకు పెట్టొద్దులేరా నాయన, నేను పెట్టించుకుంటా. సరే సరే మోయ పద, మనమైతే ఇప్పుడు బార్బర్ షాప్కి అయితే వెళ్దాం. ఓకే బార్బర్ షాప్కి అయితే వెళ్దాం. అండి తలుపులు చూసావా, నన్ను కానీ పోలీసు వాళ్ళు అనుకొని తలుపులు కానీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయినాయి. అయినా కానీ ఏమైనా కానీ మోయ ఈ పోలీస్ డ్రెస్ అయితే నీకు కరెక్ట్ సూట్ అయిపోయింది. అవును కదా, సూట్ అయిపోయింది పోలీస్ డ్రెస్. పద మోయ మనం ఇంకెళ్దాం. ఈ ఆంటీ ఏంటి ఎట్లా చూస్తుంది? ఆంటీ ఏందో తింటుందిరా. ఏమోలే మోయ మనకు దీనికి. మనకైతే 20 కోట్లు కానీ వచ్చేసినాయి అనుకో, అప్పుడు మనకు కావాల్సింది అయితే తినొచ్చు. అంతకంటే ముందు నువ్వు ఫస్ట్ అయితే బార్బర్ షాప్కి పద. A few minutes later. ఆల్రైట్ మన బియర్డ్ అండ్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. చూసావా శింక్షన్ ఎట్లున్నాను? మోయ చాలా కామెడీగా ఉన్నావు మోయ ఈ హెయిర్ స్టైల్లో. ఏదో లేరా, ప్రస్తుతానికైతే ఇదే బాగుంది. ఈ హెయిర్ స్టైల్లో నన్నైతే ఎవరు కనిపెట్టలేరు. అండ్ ఈ బియర్డ్లో కానీ. అవును మోయ అది కానీ కరెక్టే, నేనైతే ఎవ్వరు కనిపెట్టలేరు. చలో చలో ఇంకా మనం అయితే వెళ్దాం ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే సేకరియాలి. సరే మోయ పద, మనమైతే ఈసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. వాళ్ళ దగ్గర గార్డ్స్ ఎంతమంది ఉన్నారో, అండ్ వాళ్ళ దగ్గర గన్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఎన్ని గన్స్ ఉన్నాయో, వాటిలో బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ సేకరియాలి మోయ. అవునవును, నాకెట్లో కొంచెం లైట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. అదేంటంటే ఆ ప్లేన్ని ఎవరు కనిపెట్టారు అనేది. అదైతే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. దాన్ని యూజ్ చేసి నేనైతే
ఒరే ఈడేవడరా? ఏంటి మోయ్య వాడు డైరెక్ట్ ట్రైన్ కింద నేను తీసుకెళ్ళిపోతున్నాడు. అదేగా జస్ట్ మిస్సు, లేకపోతే ఏముంది వాడితో పాటు నేను కానీ ట్రైన్ కిందకి వెళ్ళిపోయేవాడిని. సర్లే ఎట్లా ఏం కాలేదులే మోయ్య, పద మనం అయితే ఇప్పుడు వెళ్దాం ఫాస్ట్గా. ఓకే మనం అయితే ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆల్ రైట్ మనం అయితే ఫైనల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి ప్లేన్ కావాలరా. మంచి ప్లేనా అంటే ఎట్లాంటిది మోయ్య? ఏదైనా పోలీసు వాళ్ళు వెళ్ళే టైప్లో ఉండాలి ప్లేను. పోలీసు వాళ్ళు వెళ్ళే టైప్లో ఉండాలి ప్లేన్ అంటే ఏడ దొరకద్ది మోయ్య మనకది. అదే వెతుకు, ఏడవ దగ్గరైతే దొరికే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మోయ్య అద్దో అక్కడ చూడు ఒక వైట్ ప్లేన్ ఉంది. వైట్ ప్లేన్ ఇదేనా? ఆ మోయ్య ఇదే. ఇదైతే ఓకే పర్లేదు బాగానే ఉంది. వాళ్ళు కానీ మనల్ని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేరు. ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు మోయ్య. అంటే ఇందాకలైతే మనం ఒక బ్లాక్ కలర్ ప్లేన్లో వెళ్ళాం, ఇప్పుడైతే వైట్ కలర్లో వెళ్తున్నాం కదా, అది వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే డోర్ అయితే లాక్ చేస్తుంది, మనైతే డోర్ని బద్దలు కొట్టుకుని అయితే లోపలికి వచ్చాం. పదరాశించానికి ఇంకా మనం వెళ్దాం. ఆ మోయ్య పద. ఇప్పుడు మనం అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎట్లయినా రాబట్టాలి మోయ్య. ఆహా రాబట్టాలి. చలో మనం అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే చేసేసిపోతున్నాం. 3, 2, 1. ఓకే మోయ్య చేసి. అది టేక్ ఆఫ్ అయితే చేసా. అక్కడ చూసావా కొండలు కనిపిస్తున్నాయి. అవును మోయ్య ఇవన్నీ ఇదే కదా నార్త్ యాంగ్టన్ కొండలే కదా. అవునరా ఇదంతా నార్త్ యాంగ్టన్ కొండలే. అయితే కానీ మోయ్య పద మనం అయితే నార్త్ యాంగ్టన్ లోకి వెళ్ళిపోయి ఆ ప్లేన్ అయితే చోరీ చేసేద్దాం ఈరోజు. ఆల్ రైట్ అదిగో ప్లేన్ అయితే అక్కడే ఉంది. మనం అయితే ఇందాకలాగే ల్యాండ్ అవుదాం, సేమ్ టు సేమ్. సరే మోయ్య సేమ్ ఇందాకలాగే ల్యాండ్ అవుదాం మనం. ఓకే ఇంకొంచెం కిందకి అంతే, సేమ్ టు సేమ్ కరెక్ట్గా ఇక్కడే ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ ల్యాండ్ అవుదామా లేకపోతే ఇంకొంచెం ముందర ల్యాండ్ అవుదామా? ఇంకొంచెం ముందర ల్యాండ్ అవుదాం మోయ్య, అప్పుడు మనకు కొంచెం బాగుంటుంది. ఓకే మనం అయితే ఇంకొంచెం ముందరకైతే వచ్చేసాం. చాలు ఇంకా ముందరికి వెళ్ళకూడదు. చాలు అది ఇదైతే సరిపోద్ది. అమ్మయ్యా ఎట్లయితే మనం మళ్ళీ ఆ ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం. దారా షింగ్షాన్ ఇప్పుడు నువ్వు కానీ చిన్న ఆఫీసర్. అవును మోయ్య నేను చిన్న ఆఫీసర్ కదా, పద మనం అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా సేకరిద్దాం. ఆల్ రైట్ ఇక్కడైతే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడైతే మనం ఫాస్ట్కి వెళ్ళాలి. ఇటుపక్క వెళ్దాం ఎందుకంటే ఇటుపక్క ఒక్కడే ఉన్నాడు, వీడితో మాట్లాడొచ్చు. ఓ బాబు ఏంటి సంగతి? సార్ నమస్తే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అది ఇక్కడ ఈ ప్లేన్ దేనికుంది? ఇది లాస్ ఏంజలస్ లో ఉండాల్సిన ప్లేన్ కదా, ఇక్కడ దేనికుంది? అంటే సార్ అది ఎట్లా చెప్పాలి మీకు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఇక్కడైతే వర్కింగ్ జరుగుతుంది సార్. అంటే ఏంటి ఇక్కడ ఇంకా ప్లేన్ వర్క్ అయితే అవ్వలేదా? అయిపోయింది సార్, 90% అయిపోయింది. ఇంకో జస్ట్ 10% అంటే పెయింటింగ్ కొంచెం బాకీ ఉంది. ఆ పెయింటింగ్ అనేసిమంటే అయిపోతుంది. సరే ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? సార్ మొత్తం 20 మంది అయితే ఉన్నారు సార్. 20 మంది ఉన్నారా? 20 మంది అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు మీరు. అంటే ఏంటి ఈ ప్లేన్ కంతా బాడీ గార్డ్సా మీరు? అవును సార్, ఈ ప్లేన్ కంతా బాడీ గార్డ్సే. ప్లేన్ లో ఏం వస్తువులు ఏం లేవు కదా, అంటే బాంబులు లాంటివి అవన్నీ? లేదు సార్, ఇదైతే ఉత్త ప్లేన్ మాత్రమే. ఈ ప్లేన్ అయితే లాస్ ఏంజలస్ లో ఫస్ట్ ప్లేన్ అవుతుంది, ఇంక్లూడెడ్ కార్. అవునవును అది కానీ కరెక్టే. ఈ ప్లేన్ కానీ చూసావా చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది. 20 మంది ఉన్నారు. అండ్ ఇందులో గన్మెన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పు, నేనంతా నోట్ చేసుకోవాలి. చిన్న ఆఫీసర్ నోట్ చేసుకోండి ఇదంతా. ఓకే డమ్మీ మోయ్య. ఒరే మామయ్య కాదురా సారాను. ఓకే సార్. ఓకే ఎంతమంది ఉన్నారు గన్మెన్స్? సార్ గన్మ్యాన్స్ మొత్తం 20 మెంబర్స్ లో 15 మెంబర్స్ గన్మ్యాన్స్ అయితే ఉంటారు సార్. 15 మెంబర్స్ గన్మెన్సా? ఓకే ఇక్కడైతే ఉన్నట్టే ఉన్నారు 15 మెంబర్స్. అండ్ ఇంకో 5 మెంబర్స్ వాళ్ళంతా జస్ట్ సెక్యూరిటీ కాస్తుంటారు సార్. ఎవరైనా నడుచుకుంటా వచ్చినా గానీ వాళ్ళందరినీ తీసేస్తుంటాం. ఇందాకలా ఒకడైతే వచ్చి కొట్టించుకొని వెళ్ళిపోయాడు. ఓకే ఇందాకలో అక్కడ వచ్చాడా? వాడేవాడు? వాడేమో సార్ సేమ్ టు సేమ్ మీలాగే ప్లేన్ వేసుకొచ్చి మా ముందర ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత వచ్చి ఈ ప్లేన్ ని కొనేస్తా అది ఇది అన్నాడా. మాకైతే కోపం వచ్చి మేమైతే వాడిని కొట్టాం. ఏంటి కోపం వస్తే కొడతారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారేంటి? లేదు సార్, లేదు. అయితే ఓకే ఇట్లాంటి పనులన్నీ చేయబాకండి. జస్ట్ మీరంతా 15 మంది గన్మెన్స్, 5 మంది ఫిష్తో ఉన్నారు సరేనా? అంతే సార్. అండ్ ఇంకా ఈ ప్లేన్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తావా? సార్ ప్లేన్ గురించి ఏం చెప్తాం సార్, ఇది ఒక ఆయన కనిపెట్టాడు లాస్ ఏంజలస్ లో. ఆ తలకు మాసిన ఆయన వల్ల ఇప్పుడు మేము సెక్యూరిటీగా వస్తున్నాం. ఓకే మీ జాబ్ని అయితే మీరు సక్రంగా చేయండి. చిన్న ఆఫీసర్ ఇంకా మనం వెళ్దామా? వెళ్దాం సార్. ఊరే ఇంకైతే పదరా షింగ్షాన్, మనమైతే వెళ్ళాలి ఫాస్ట్గా. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మోయ్య? ఇప్పుడైతే ఏముంది ఫాస్ట్గా వెళ్ళి మనమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని గన్స్ కొనుక్కొని ఇంకొచ్చి వీళ్ళందరి మీద ఫైట్ చేసుకొని ఆ ప్లేన్ అయితే తీసుకెళ్ళిపోవడం అంతే. అయితే ఓకే మోయ్య ఆగొస్తున్నా. ఎట్లయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. షింగ్షాన్ రారా ఫాస్ట్గా, ఏంటి పెళ్లి నడకలేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వచ్చేసా మోయ్య వచ్చేసా. ఇప్పుడైతే పదింకి వెళ్దాం. ఓకే ఇప్పుడు మనం అయితే ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఓకే మోయ్య కానీ చేసి అది టేక్ ఆఫ్ అయితే చేసా. ఇప్పుడైతే పదరా మనం ఫాస్ట్గా లాస్ ఏంజలస్ దగ్గరికి అయితే వెళ్ళాలి.
అవును మోయ్య, మనం అయితే లాస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకైతే అన్నీ రెడీ చేసుకోవాలి, లేకపోతే మనకి ప్రాబ్లం అవుద్ది. ఈ రోజు అట్లయినా కానీ ప్లేన్ అయితే దొంగతనం చేసేయాల్సిందే. చేసేద్దాంలే. ఇప్పుడైతే మనకేం పని ఉంది? ఏం పని లేదు, నేరుగా అయితే ఈ ప్లేన్ని వెళ్ళి పార్కింగ్ చేసి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి దొంగతనం చేసేయడమే. అయితే ఓకే మోయ్య, పద. ఆల్ రైట్, ఫైనల్లీ మనం అయితే లాస్ ఏంజలస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందాకలు చేసిన తప్పు అయితే ఈసారి చేయాలనుకోవట్లేదు నేను. ఏం చేసావు మోయ్య ఇందాకలా? ఇందాకలా ఇటుపక్క రన్వే మీద ల్యాండ్ చేశా. దానివల్ల ఏమైంది, ఒక పెద్ద ప్లేన్ వచ్చి క్రాష్ చేసింది. ఈసారి మాత్రం అటు కాకుండా నేనైతే ఇటుపక్క రన్వే మీద అయితే ల్యాండ్ చేశాను. ఓకే మోయ్య, సూపర్ సూపర్. పద ఇంకా మనం అయితే వెళ్దాం. వెళ్దాం ఆగు. ఫస్ట్ మనం అయితే ఈ ప్లేన్ని కొంచెం సైడ్న పార్కింగ్ చేయాలి. ఓకే, ఈ సైడ్ అయితే సరిపోద్ది. అదే ఇక్కడైతే సరిపోద్ది. ఖచ్చితంగా మనం ఇక్కడ పార్కింగ్ చేసి మన కార్ ఎక్కడ ఉంది, అక్కడైతే ఉంది మన కార్. చలో ఈ ప్లేన్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఈ ప్లేన్ ఇక్కడ పెట్టింది దేనికి మోయ్య అయినా కానీ? ఒరే మనం మళ్ళీ వేసుకెళ్ళాలి కదరా ఈ ప్లేన్ని. ఇంకా మన దగ్గర వేరే ప్లేన్ కానీ లేదు. అవును కదా, అదొకటి ఉంది. మనం మళ్ళీ ఈ ప్లేన్ వేసుకెళ్ళాలి. సర్లే పద ఫాస్ట్గా మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని గన్స్ కొనుక్కొని అన్ని సిద్ధం చేసి ఈ రోజైతే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించబోతున్నా నేను. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతారు వాళ్ళు. ఈ రోజు నేనైతే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నా. ఆ యుద్ధంలో నేనే గెలవాలి. అంతే మోయ్య, తగ్గేదిలే. పద మనం అయితే ఫాస్ట్గా వెళ్దాం. 2 hours later. ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన ప్లేన్ అయితే అక్కడ ఉంది కదా. మోయ్య నువ్వైతే సూపర్ కొన్నావు మోయ్య ఇప్పుడు ఓల్డ్ కాస్ట్యూమ్లో. మరి మామూలుగా ఉండదు మన ఓల్డ్ కాస్ట్యూమ్ అంటే, ఏమైనా ఖతర్నాక్ అంతే. గన్స్ కానీ ఫుల్గా అయితే కొన్నాను. ఇప్పుడు ఈ గన్స్ అన్ని వాడి వాళ్ళ పని అయితే ఖతం చేసేయాలి. మోయ్య పద, మనం అయితే ఫాస్ట్గా నార్త్ యాంగ్టన్కి వెళ్ళాలి. ఈ ఒక్క రోజులోనే మనం మొత్తం 3 సార్లు వెళ్తున్నాం మోయ్య నార్త్ యాంగ్టన్కి. అవును కదా, ఆల్రెడీ 2 సార్లు అయితే వెళ్ళిపోయాం. ఇది 3వ సారి. 3 సార్లు అయితే నార్త్ యాంగ్టన్కి వెళ్తున్నాం. సూపర్ అసలు. ఒక్క రోజులోనే 3 సార్లు నార్త్ యాంగ్టన్. ఏమైనా ఉంది మోయ్య మజా ఉంటుంది, దేనికి ఉండదు. బట్ ఇక్కడ ఫైటింగ్ చేయబోతున్నా ఇప్పుడు నేను. దాన్ని చూసి నాకైతే కొంచెం భయం వేస్తుంది. బట్ పర్లేదు, ఏది ఏమైనా కానీ డామినేటర్ అయితే నీ ఎవరు తగ్గేదే లేదు. అంతే మోయ్య, నువ్వు తగ్గబాక. ఇప్పుడైతే పద మనం ఫాస్ట్గా వెళ్దాం నార్త్ యాంగ్టన్కి. ఆల్ రైట్ షింగ్షాన్, ఫైనల్లీ మనం అయితే ఈ ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోయ్య ఇప్పుడు నువ్వు దీన్ని ఎట్లా తీసుకెళ్ళబోతున్నావు? ఆగ్రా చూపిస్తా. అయిపోయి ఏంట్రా ప్లేన్ దగ్గర పడిపోకూడదు. ఓకే, ప్లేన్ అయితే కరెక్ట్గానే స్టడీగానే ఉంది. కొంచెం ముందర తీసుకెళ్దాం. ఇప్పుడు ఏం చేయబోతున్నావు మోయ్య నువ్వు? ఒరే వాళ్ళు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కానీ చేయలేరు. ఆగ్రా ఇంకొంచెం ముందరకైతే తీసుకెళ్దాం దీన్ని. ఓకే, ఈ మాత్రం సరిపోద్ది. అది ఈ సైడ్లో అయితే ఆపుదాం. ఈ సైడ్ దేనికి ఆపే మోయ్య నువ్వు? ఒరే ఇప్పుడు వాళ్ళతో ఫైట్ తీసుకోవాలంటే మనకు కానీ కొంచెం కవర్ ఉండాలి కదా. ఓల్డ్ డామినేటర్ అంటే ఇప్పుడు ఎట్లా చూపిస్తా చూడు. వమ్మో, వాళ్ళైతే నా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. రండ్రా ఇప్పుడు రండ్రా. మోయ్య ఏమైంది మోయ్య? వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. అదే నాకు కానీ అర్థం కావట్లే. వాళ్ళకి ఎవరికో బుల్లెట్ తగిలినట్టుంది, అందుకని వీళ్ళు టీమ్స్గా విడిపోయారు. ఇంకా వీడేం చేస్తున్నాడు ఒక్కడే, వీడిగాని చచ్చిపోయాడు అంతే. ఇంకెవరైనా మిగిలేరా? అటు పక్క వాళ్ళంతా పాపం మోయ్య, వాళ్ళే చంపేసుకున్నారు. అదేగా, నేనైతే ఏం చేయాల, వాళ్ళే లేపేసుకున్నారు. నాకైతే ఏం సంబంధం లేదు అసలు. ఇది చూడరా, ఇటు పక్క వాళ్ళంతా ఎవ్వరు లేరు అసలు ఇక్కడ. ఓ అమ్మ, ఏంటి మోయ్య ఇది? మనకు తెలుసుంటే ఫస్ట్ చేసేవాళ్ళంగా. ఊరే నేనైతే జస్ట్ ఒక బుల్లెట్ ఫైర్ చేసారా, ఇంకంతే. అందరినీ వాళ్ళే కొట్టేసుకున్నారు. సరిపోయింది మోయ్య, ఇంకా మనం అయితే పద ఈ ప్లేన్ అయితే తీసుకెళ్దాం. సరే దా వచ్చేయి. ఇప్పుడు ఇంత పెద్ద ప్లేన్ అయితే మనం నడబోతున్నాం రా. ఏమైనా ఉంటుందా? నాకైతే ఒక బుల్లెట్ తగిలినట్టుందే. ఏంటి మోయ్య నీకు బుల్లెట్ తగిలిందా? ఊరే అవునరా, వెనకాల ఈపులో ఒక బుల్లెట్ అయితే తగిలింది. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే ఏం కాదు, ఈ బుల్లెట్లన్నీ నాకైతే నార్మల్లే. నా ఐరన్ బాడీకి అయితే ఏం కాదు ఒక బుల్లెట్ వల్ల. అయితే ఓకే మోయ్య పద, మనం అయితే ఈ ప్లేన్ వేసుకుని వెళ్దాం. ఓకే, ఇదేంట్రా ప్లేన్ వెనకాల ఏంటో లైట్ వెళ్తుంది. మోయ్య అది అమాంగ్ అస్. ఒరే అవునుగా, అమాంగ్ అస్ గానే ఉంది. అండ్ బూస్టర్ ఉంది. ఉర్రే బూస్టర్ కానీ ఉందిరా దీనికి. అబ్బా, ఎంత స్మూత్ గాల్లోకి ఎగిరేసింది మోయ్య ఇది. అవును కదా, ఇవ్వబోయ్ ఇదేంట్రా ఇట్లా రౌండ్లు కొడుతుంది. మోయ్య సూపర్ ఉంది మోయ్య ఇది. ఓ అమ్మ, భలే రౌండ్లు కొట్టింది అసలు. ప్లేన్ అయితే భలే ఉందిరా షింగ్షాన్. నాకు కానీ బాగా నచ్చింది మోయ్య ఈ ప్లేన్. చలో మనం అయితే ఇప్పుడు దీన్ని లాస్ ఏంజలస్కి అయితే తీసుకెళ్దాం. ఇది చూసేవా ఎట్లా రౌండ్లు కొడుతుందో? అవును మోయ్య, భలే రౌండ్ కొడుతుంది ఇదైతే. ఏది అటు సైడ్ కొట్టు ఒకసారి. చూస్తున్నావా, కొడుతున్నాను. ఓ అమ్మ, ఏంటి మోయ్య ఊరి నాయన అన్ని రౌండ్లు కొడుతుంది అసలు. చలో ఇంకా లేట్ దేనికి, మనం అయితే దీన్ని ఫాస్ట్గా లాస్ ఏంజలస్కి అయితే తీసుకెళ్దాం. ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ లాస్ ఏంజలస్కి అయితే వచ్చేసాం. ఇది చూడరా, దీంట్లో కార్ ఉంది, వెనకాల రాకెట్ ఇంజిన్ ఉంది, అండ్ ప్లేన్ 2 రెక్కలు ఉంది. అంతా కలిపి సూపర్ కార్ రాకెట్ ప్లేన్. అవునుగా మోయ్య, ఇది సూపర్ కార్ రాకెట్ ప్లేనే మోయ్య. అసలు ఏమైనా కానీ గాల్లో కానీ అసలు రౌండ్లు భలే కొడుతుంది మోయ్య. ఆ రౌండ్లో కొడుతున్నప్పుడు నాకైతే భలే మజా వస్తుంది తెలుసా. అవునవును, మజా వస్తుంది, దేనికి రాదు. ఇది చూసావా, దీని రెక్కలు కానీ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. మనమైతే కరెక్ట్గా ఇప్పుడు రన్వే మీద ఉన్నాం. రన్వే మీద నుంచి ఒక రెక్క అటు వెళ్ళిపోయింది, ఇంకో రెక్క ఇటు వచ్చేసింది. ఇంత పెద్ద ప్లేన్ రా ఇది.
అవునుగా మావయ్య పద మనమైతే లాస్ సెంటోస్ సిటీ మీద ఎగరేద్దాం ఇప్పుడు. అట్లంటావా? సరే ఆగు, ఇప్పుడైతే దీన్ని టేక్ ఆఫ్ అయితే చేయబోతున్నాను. 3, 2, 1. మోయ ఎంత స్మూత్గా లేస్తుంది మోయ ఇది అసలు అయినా కానీ. సూపర్గా ఉందిరా ప్లేన్ అయితే. అదే ప్లేన్ కార్ ఏమంటారు దీన్ని? సూపర్ ప్లేన్ కార్. అదే మోయ ఏదో. ఈ చూడు ఎట్లా కొడుతున్న పల్టీలు. ఓ అమ్మా, చూసావా ఫ్రెండ్స్? మీకు ఈ కార్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాలో పెట్టేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అండ్ మర్చిపోకుండా ఈ ప్లేన్ ఎట్లా ఉందో కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా, ఓకేనా?